మనతో మాట్లాడేందుకు నాయని రాజేందర్ గారు వరంగల్ ఎమ్మెల్యే మనకు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేందర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సార్. రైట్ సార్, మొత్తంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలపై ఇటు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి ముఖ్యమంత్రి ఆ భాష మాట్లాడటానికి కారణం ఏంటి అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకో రకంగా చూస్తే ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినప్పుడు చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఇటు సన్నబియ్యం అమలు చేస్తున్నారు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాల గురించి, చేస్తున్న అభివృద్ధి గురించి, తీసుకొస్తున్న పెట్టుబడుల గురించి మాట్లాడకుండా కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శించడం ఎంతవరకు భావ్యం అంటూ వినిపిస్తున్న విమర్శలు ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు తోలు తీస్తాం, పీక్తాం, నిప్పులు తీస్తాం, ఇక బయటకు వెళ్ళాం, ఇక ఆగాం. ఆడ కెనాల్కు బాంబులు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు, ఈయన ఇది చేసిరు, పేరు చేసే ప్రయత్నం చేసిండ్రు, బయటకు వెళ్తే మాకు ప్రభుత్వం రాగానే బట్టలు ఇస్తాం అంటే చూసుకుంటూ కూర్చోమంటారా? వాళ్ళు మాట్లాడితే సంసారం, అవతల మాట్లాడితే వ్యభిచారమా? అసలు వీళ్ళ గురించి నేర్చుకోవాలా మేము? వీళ్ళు తెలంగాణని సర్వనాశనం చేసిన దుర్మార్గం, వీళ్ళ గురించి, వీళ్ళ భాష నేర్తో మాటలు నేర్తో మేము నేర్చుకోవాలా? కడుపు అంటే మాట మేము ఇంకా ఇప్పటి వరకు కూడా ఇంకా మేము నోటి మాటలతోటే అన్నాం. మేము వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు అదో ఇదో తీసుకోవాలనుకుంటే వీళ్ళు చేసిన పాపాలు అంతా ఇంత కాదు. ప్రజల ముందు ఎండగట్టాలి కానీ భాషతో సమాధానం కాదు కదా. ప్రజలకు అభివృద్ధితోనూ సంక్షేమంతో సమాధానం చెప్పాలి కదా. మాట్లాడినప్పుడు వినండి, మేము ఒక భాష అనేది అడ్డం పెట్టుకొని చేసిన పాపాలన్నీ పోతాయంటే ఊరుకుంటారేంది? ఎవరిని వదిలిపెట్టారన్న మీరు 3 ఏళ్ల తర్వాత వచ్చిన కాదు ఇది, ఇక నిప్పులు తీస్తాం అంటారు కానీ మేము ఇప్పుడు తీస్తాం. ఇక అసలు ఆధారాలతో అన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు అన్ని తీసి ముందర పెడతారు. రేపు అసెంబ్లీకి రమ్మనండి. ఇక అది నిప్పులు తీస్తా అంటాడు, ఇక లేదు తాగనంటాడు కదా, రమ్మనండి అసెంబ్లీకి. సంవత్సరానికి ఒకసారి బయటికి రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ లో ప్రస్తుతే కూర్చోబోయా అని చెప్పి సీనియర్ విలేకరులు అంటోళ్ళని, విట్ల అంటోళ్ళని, వాళ్ళని వీళ్ళని కూర్చోబోయని తిట్టిన సందర్భాలు మర్చిపోలే. వాళ్ళ భాష యాస ఇంకా మర్చిపోలేదండి ప్రజలు. వీళ్ళు ఇలా నీతులు చెప్పి మాట్లాడితే ఎట్లా? రైట్, ఇదే మీతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, మొత్తంగా మీరు నేర్పిన భాషతోనే ఇప్పుడు ఈ తలంపులు వస్తున్న పరిస్థితి, మీరు నోరు జారటంతోనే మేము కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది అంటూ చెప్తున్న పరిస్థితి. సో ఏం ఆన్సర్ చేస్తారు? వంశీ గారు, నేను చెప్పినా కదా, కేసీఆర్ గారు ఒక్క పదం అన్నారు, ఏమని తోలు తీస్తా అని. అది ఒక వ్యవస్థను ఉద్దేశించి అన్నారు, వ్యక్తిని ఉద్దేశించాలి. కానీ వ్యక్తి ఆధారంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా అనేక వ్యాఖ్యలు చేశారు కదా. అట్లా మాట్లాడొచ్చా? ఏది పడితే అది మాట్లాడతారా? మీరు భాష గురించి నేర్పించారు, సర్వనాశనం చేసిరు. ప్రతి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, మంత్రి, ప్రతినిధులు, కార్యకర్తల నుంచి అందరూ నాశనం చేసిండ్రు. ఏం నాశనం చేసిండ్రో వీళ్ళు చెప్పాలి. పోనీ మీరు 2 సంవత్సరాలలో దాన్ని నాశనం అయిపోయిన దాన్ని ఏం వృద్ధిలోకి తీసుకొచ్చిరో చెప్పాలి. ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేసిన రైజింగ్ తెలంగాణ సమ్మిట్ లో దువ్వూరి గారు చెప్పారు కదండి, టోనీ బ్లేయర్ గారు సందేశంలో చెప్పారు కదా, 10 సంవత్సరాల తెలంగాణలో అద్భుతంగా ఎకానమీ, సోషియో పొలిటికల్ ఎకానమీ డెవలప్ అయిందని చెప్పారు కదా. మళ్ళీ మీరు వచ్చి సర్వనాశనం చేసిరంటే ఎట్లా? ఇరిగేషన్ తీసుకుంటారా, లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ తీసుకుంటారా, లేకపోతే ఐటీ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటారా, లేకపోతే చెట్ల పల్లె ప్రగతి వనాల గురించి తీసుకుంటారా, పట్టణం ప్రగతి గురించి తీసుకుంటారా, కేసీఆర్ కిట్ల గురించి తీసుకుంటారా, లేకపోతే మేము తీసుకొచ్చిన తెలంగాణ మోడల్ స్కూల్ గురించి మాట్లాడతారా? మీరు ఏం సాధించారు? మళ్ళీ మీరు ఎందుకు 2 లక్షల కోట్ల 80,000 అప్పు చేసిండ్రు? అప్పు గురించి మాట్లాడితే నేను ఎమ్మెల్యే గౌరవంగా మాట్లాడుకున్నా, నా రాజేంద్ర అన్న మాట్లాడితే నేను అనుకోలే ఇట్లా మాట్లాడతారు. మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదే ఈ నాయకులు. నేను అదే చెప్తున్నా, మీలాంటి వాళ్ళు రైట్ పార్టీలో ఉండండి. ఇట్లాంటి వాళ్ళతో ఉంటే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు తలుపులు పెట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. మీరు వాళ్ళు మీకు ఏ గౌరవం ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు అనేది ప్రజలు చూడలేదా అని? మీకు మనసాక్షి తెలుసు. మీకు ఆ కుటుంబం మీకు ఏం గౌరవం ఇచ్చింది, ఏం చేసింది అనేది రాజేంద్ర గారు మంత్రులకు కూడా చేయలేదు. రాజేంద్ర గారు, ఈ రోజు బండి సంజయ్ గారు హాట్ కామెంట్స్ చేశారు. సో మాజీ ముఖ్యమంత్రిపై సానుభూతి వచ్చేందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి ఈ కమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి లోపాయికారి ఒప్పందం అని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కమెంట్స్, ఆ కమెంట్స్ ని ఎలా చూస్తున్నారు? ఇక తాడలేడు బొంగరం లేదు, వాళ్ళ గురించి నేనేం మాట్లాడాలి? గతంలో మా వరంగల్కి వచ్చినప్పుడు ఏం చెప్పినా కేటీఆర్ గారు వీళ్ళు వచ్చి ఒక్కొక్కరికి 10,000 ఇస్తామన్నారు, దల్లాస్ చేస్తామన్నారు. 6 జిల్లాలు ముక్కలు చేసి సర్వనాశనం ఏం చేసినట్టే 6 ముక్కలు చేసిండ్రు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు, ఎయిర్పోర్ట్ అన్నారు, ఏది లేదు.
మేము ఎయిర్పోర్ట్ ఈ మార్చ్ లో ఓపెన్ చేస్తాను, ఈ నెల జనవరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నామండి. ఇక వీరు వచ్చి సంజయ్ గారు వచ్చి ఆడ కూర్చొని ఏం మాట్లాడినరు, స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తా, కారు పోతే కారు ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా అన్నాడు. గుండు లేదు, ఏది లేదు, ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు, తెచ్చింది లేదు. వరదలు వస్తే కూడా మా ఎంపీ గారు మొన్న పార్లమెంట్ లో మొత్తుకున్నారు. మా ఎంపీ కావ్య గారు పార్లమెంట్ లో సమస్యల మీద 3 సార్లు మాట్లాడిన, టీవీలలో వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి. ఒక్క పైసా ఇచ్చింది లేదు. హన్మకొండ మునిగిపోతే, మా వరంగల్ జిల్లా మునిగిపోతే ఒక పైసా ఇచ్చింది లేదు. ఇక వాళ్ళ గురించి మాట్లాడాలంటే నేను ఇక అది మంచిగా ఎందుకంటే ఉందంటున్నారు, దానికి ఏం చెప్తారు? దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ కు బీజేపీ గానీ ఉంటదండి? కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి, ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి. బీఆర్ఎస్ కుంటే తిట్టిందని మీరైనా పడితే, ఒప్పందం ఉన్నదని మీరైనా పడితే, తింటే సానుభూతి పెరుగుతుందా? సానుభూతి రావాలని కమెంట్ చేశారు పరిస్థితి లేదండి. అవన్నీ ఉత్తగా టైం పాస్ ముచ్చట్లు కాదని సబ్జెక్ట్ మీద పోవాలి ఏదైనా ఉంటే, కానీ ఇక తిరిగితే సానుభూతి పెరుగుతుంది. అసలు ఎందుకంటారు అనేది వాళ్ళకు కూడా అర్థం, నాకైతే అర్థం కాలే. వాళ్ళకి ఏమైనా అర్థం అయితే చెప్పమనండి, నాకైతే అర్థం కాలే. రైట్, ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడాలి. రాజేంద్ర గారు, మీరు చెప్పినట్టుగా కావ్య గారు వరంగల్ వరదల గురించి మాట్లాడితే, ఇప్పుడు రైతులు యూరియా సంక్షోభాన్ని ఇప్పటికీ ఎదురు చూస్తున్న పరిస్థితి. మన రైతు దినోత్సవం రోజు కూడా అక్కడక్కడ రైతులు రోడ్డెక్కిన పరిస్థితి. సో వానాకాలంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం. ఇప్పుడు వచ్చే యాసంగికి నాట్లేసేందుకు రైతన్నలు సిద్ధమవుతుంటే ఇప్పుడు కూడా యూరియా దొరకట్లేదు. ఇటు కాంగ్రెస్ నుంచి ఉన్న ఎంపీలు కానీ, అటు భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ ఎవరు కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆ టాపిక్కే తీసుకురాలేదు, రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావించట్లేదు. కానీ ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు, సభలు సమావేశాలు పెట్టినప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్న పరిస్థితి. సో ఏంటి అసలు అక్కడ ఇప్పుడు చట్టసభలు ఉన్న దేనికి, ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి కాదా? అవునండి, మేము అక్కడ మాట్లాడిన సభలు ఏంటి అనేది మీ పేపర్ కటింగ్ తో సహా అన్ని విజువల్స్ మీకు చూపిస్తాము. ఎందుకంటే అక్కడ మాట్లాడింది ప్రతిదీ కూడా మేము ఇక్కడ ప్రజలకు తెలియాలని సోషల్ మీడియాలో మేము మూవ్ చేస్తూ ఉంటాం. కావ్య గారు ఏమేమి మాట్లాడిందో మీ అందరికీ మీకు పంపించమంటే మేము ఇప్పుడు ఒక 2 నిమిషాలల్లా కావ్య గారు మాట్లాడింది యూరియా సమస్య గురించి మొన్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ 3 సబ్జెక్టులు మాట్లాడింది. 3 సబ్జెక్టులు నేనేమంటున్నా, అన్ని ఒక్కరే మాట్లాడారు కదా, మా మటుకు నేను చెప్తున్నాను. అనుకోండి, మిగతా వాళ్ళు చాలా మంది బీజేపీలో ఉన్నారు కదా, 8 మంది ఉన్నారు కదా ఎంపీలు. ఇద్దరికి ప్రశ్నిస్తున్నా, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఎలాగో లేరు కాబట్టి నేను వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు. బీఆర్ఎస్ క్వశ్చన్ ఎక్కది, కానీ వీళ్ళు ఉన్న 8 మంది కూడా మాట్లాడాలి కదా. ఎవరు మాట్లాడలేదు ఎందుకు? సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళ చేతిలో పని అయినా యూరియా చేయటం కదా. ఎంత తక్కువ చేస్తే అంత నష్టపెట్టేట్టు చూడాలి కదా. అసలు యూరియా అనేది కేంద్ర పరిధి, రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అది వాళ్ళది. వాళ్ళు అది ఏం చేయకుండా ఉత్తనే మాట్లాడుకుంటే టైం పాస్ చేసుకుంటా మాట్లాడి ఇక్కడ ఏమైనా రాజకీయ విమర్శలకి పరిమితమైన తప్ప, కొన్ని మధ్యలో కూడా వారిని గట్టిగా యాక్టివ్ గా లేరు అని చెప్పి ప్రధానమంత్రి అన్నారు అని వచ్చింది కూడా. వారు కొన్నిట్లలో ఒకటండి, ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చూసుకోవాలి ఏది కానీ. తర్వాత మనం ఉన్న వాటిల్లో ప్రజల సౌకర్యాల గురించి ఆలోచన చేయాలి, కానీ ఫ్రెండ్లీగా ఇది ఎంతసేపు గట్టు పంచాయతీ పాల పంచాయతీగా తయారవుతున్నాయి రాజకీయాలు కూడా. రైట్, ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి వాయిస్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఏంటి ఎక్కడా కూడా మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటు